కిచెన్ నీట్‌గా ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ క్యాబినెట్ ఓపెన్ చేస్తే ఏది ఎక్కడుందో వెతుక్కోవాల్సిందే. నాకు ముందు అలాగే ఉండేది. తర్వాత ఒక్కొక్క ఆర్గనైజర్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడే అర్థమైంది చిన్న చిన్న ఆర్గనైజర్స్ వల్ల కిచెన్ ఎంత నీట్‌గా ఉంటుందో, పని కూడా అంతే ఈజీగా అయిపోతుంది. ఈ వీడియోలో నేను యూజ్ చేస్తున్న ఆర్గనైజర్స్ అన్నీ చూపిస్తాను. ఏది ఎలా యూజ్ చేయాలి, ఎన్ని వేస్‌లో యూజ్ చేయాలో కూడా చెప్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి కిచెన్ ఆర్గనైజర్స్కి సంబంధించింది. మనం ఎక్కువగా స్పెండ్ చేసే టైం ఏముంటుందండి? కిచెనే కదా. సో ఆ కిచెన్లో నీట్గా, క్లీన్గా అండ్ ఫంక్షనల్గా ఉంచుకోవడానికి కొన్ని ఆర్గనైజర్స్ అయితే కిచెన్లోకి అవసరం. దానివల్ల టైం సేవ్ అవుతుంది, స్పేస్ సేవ్ అవుతుంది, చాలా ఎఫర్ట్ కూడా సేవ్ అవుతుంది అనమాట. నీట్గా ఉంచుకోవడం, ఎస్థెటిక్గా ఉంచుకోవడం అంటే ఐ ప్లీజింగ్గా కాదండి, అది ఫంక్షనల్గా కూడా ఉంచుకోవాలి. అంటే ఈజీగా యాక్సెస్ ఉండాలన్నమాట. మనం ఈజీగా గ్రాప్ చేసుకునేటట్టు ఉండాలి. చూడడానికి బాగుంటేనే సరిపోదు, అది కూడా ఉండాలి ఫంక్షనల్గా. ఎందుకంటే మనం కిచెన్లో అవి వాడేవి డే టు డే యూస్ చేస్తాం కాబట్టి అవి ఫంక్షనల్గా ఉండడం కూడా ఇంపార్టెంట్. సో వాటికి సంబంధించి నేను కొన్ని ఆర్గనైజర్స్ అయితే కిచెన్లో నేను యూస్ చేస్తాను. అవి నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ డిస్క్లైమర్, దీనికోసం వీడియో కోసం నేను ఏది కొనింది లేదు. నేను నా కిచెన్లో యూజ్ అవుతూ ఉండే ఫంక్షనల్గా ఇప్పుడు ఇది అవసరము అని అంటే అప్పుడప్పుడు కొనుక్కుంటూ వచ్చానమాట. అవే నేను మీతో షేర్ చేసుకుంటా. ఇవి ఒక్కసారి ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, లైఫ్ లాంగ్ యూజ్ చేసుకోవచ్చు. ఒక ఆర్గనైజర్ మీద ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, అది నెంబర్ ఆఫ్ పర్పసెస్కి యూజ్ చేసుకోవచ్చు. అలా ఎలా యూజ్ చేసుకోవాలో కూడా ఇవాల్టి వీడియోలో టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే ఈ బ్యాంబూ ప్లేట్ ఆర్గనైజర్. ఇది ప్లేట్ ఆర్గనైజర్, బట్ నేనైతే చాపింగ్ బోర్డ్స్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తాను. దీనిలో మనము ప్లేట్స్ని మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలా ప్లేట్స్ ఆర్గనైజ్ చేసుకొని డ్రాలో కూడా పెట్టుకోవచ్చు. ఇది చిన్న ఆర్గనైజరే అయినా కిచెన్లో చాలా స్పేస్ సేవ్ చేస్తుంది. వెతుక్కోవాల్సిన పని ఉండదు. సో ఇప్పుడైతే నేను చూడండి చాపింగ్ బోర్డ్స్ ఇలా పెట్టుకున్నాను. చాపింగ్ బోర్డ్స్ కూడా ఒకదాని మీద ఒకటి పెట్టేస్తే మనకి దొరకడం చాలా కష్టం. ఎట్ ద సేమ్ టైం క్లమ్జీ అయిపోతుంది. సో అందుకని ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది ఒక బెస్ట్ టిప్. ఇది చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉంటుందండి. అండ్ ఇందులో ప్లేట్స్, రకరకాల ప్లేట్స్ అయితే నేను యూజ్ చేస్తూ ఉంటాను. సో అవన్నీ ఇలా పెట్టుకుంటాను అనమాట. ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు అండ్ ఫంక్షనాలిటీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కూడా దీనికి యూజ్ చేయొచ్చు. అండ్ అనదర్ టిప్, ఇది నాట్ ఓన్లీ ప్లేట్స్ కండి, ట్రేస్ ఉంటాయి కదా మనకి, ఆ ట్రేస్ పెట్టడానికి కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. నీట్గా వరుసగా ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర రెండే ఉన్నాయి, అందుకనే రెండు పెట్టాను. బట్ ఇది నేను మెయిన్గా నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తే అబ్జర్వ్ చేసే ఉంటారు, నేను ఇలా చాపింగ్ బోర్డ్స్ ఇలా పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్టీల్ మల్టీపర్పస్ ర్యాక్ అనమాట, పార్టీషనర్. సో నాకు ఇక్కడ చిమ్నీ అడ్డుండటం వల్ల అక్కడ డోర్ పెట్టే ప్లేస్ లేదు, డోర్ ఓపెన్ చేసేటట్టు లేదనమాట. సో ఇక్కడ నేను స్లైడింగ్ గ్లాస్ పెట్టించాను. సో ఇది స్టవ్ దగ్గర ఉంటుంది, ఎక్కువగా యూస్ చేసుకోవాలి కాబట్టి నేను వర్టికల్ ప్లేస్ అలాగే హారిజంటల్ ప్లేస్ వేస్ట్ కాకుండా ఉండడానికి నేను ఇట్లా ఆర్గనైజర్ తీసుకున్నాను అనమాట. దీని మీద నేను డైలీ యూజ్ చేసే సాల్ట్, మసాలాస్, అలాగే ఉప్పు, కారం ఇట్లాంటివి అన్నీ పెట్టుకుంటాను. సో ఇది చూడండి ఇలా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. మన ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ ఎక్స్పాండ్ అవుతుంది. ఇలా ఒక సింగిల్ది కూడా యూస్ చేసుకోవచ్చు. దీని మీద కప్స్, బౌల్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. మీకు వర్టికల్ ప్లేస్ అనేది వేస్ట్ కాకుండా యూజ్ అవుతుంది. మనం ఎప్పుడు కూడా వర్టికల్ ప్లేస్ అనేది కిచెన్లో వేస్ట్ చేయొద్దు. మీరు ఇది కావాలి అంటే సింగిల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. డ్రాలో పెట్టుకొని పైన ప్లేట్స్, కింద బౌల్స్ అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి నేనైతే ప్లేట్స్ పెట్టాను. ఇక్కడ ఇట్లా వేస్ట్ చేయొద్దు, ప్లేస్ అనేది ఎన్ని విధాలుగా పెట్టుకోవచ్చు అనేది చూపించడమే నా ప్రయత్నం ఇక్కడ. ఇప్పుడు నేను ఇది ఎలా పెట్టుకోవచ్చో నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను అలా పెట్టేసి దాన్ని ఎక్స్టాండ్ చేస్తాను అనమాట. ఆ డ్రా ఎంత ఉందో లోపల అది నేను ఎక్స్పాండ్ అయ్యేటట్టు పెట్టుకుంటాను. వెయిట్ అయితే చాలా ఆగుతుందండి, స్టాండర్డ్ అయితే చాలా గట్టిగా ఉంటుంది. ఇది నేను దాదాపు 3-4 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది నాకు ఎప్పుడు కూడా ఇది వెయిట్ ఆపట్లేదు అని ఎప్పుడు కూడా నాకు అనిపించలేదు. మన కిచెన్ పెద్దదా చిన్నదా అనేది ముఖ్యం కాదు, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నాం అలాగే ఎంత స్మార్ట్గా సర్దుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. మన కిచెన్లో, ఇంట్లో ప్రతి వస్తువుకి ఒక ప్లేస్ అనేది మనం ఫిక్స్ చేయాలి.
అప్పుడే మనము ఏది తీసిన వస్తువు అక్కడ పెట్టగలుగుతాం. లేకపోతే మన మైండ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది, అది ఎక్కడ పెట్టాలి అని. మనకే కాదు, మన ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా. అందుకే ప్రతి వస్తువుకి ఒక ప్లేస్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అన్నెసెసరీ స్ట్రెస్ కూడా చాలా తగ్గిపోతుంది. సో నెక్స్ట్ అయితే ఈ 3 స్టెప్ మసాలా ఆర్గనైజర్ అనమాట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజర్ అనిపిస్తుంది. చాలామంది నా దగ్గర చూసి అడిగి లింక్ తీసుకొని కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడైతే చిన్న చిన్న వాటిలో నేను డైలీ యూజ్ చేసుకునే బేసిక్ మసాలాస్ అయితే పెట్టుకున్నాను. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ చాలా లెస్ కాస్ట్ అండి. అండ్ ఇది ఆర్గనైజ్ చేసుకుంటే ఇది పెట్టుకొని చాలా నీట్గా అండ్ ఏస్థెటిక్ లుక్ ఉంటుంది. ఒక మంచి ఆర్గనైజ్డ్ కిచెన్ అనిపిస్తుంది అనమాట. చూడడానికి ఐ ప్లీజింగ్గా అనిపిస్తుంది. సో ఇక్కడైతే నేను ర్యాక్లో ఇలా పెట్టేసుకుంటున్నాను. నేను 2 తీసుకున్నానండి. 2 కూడా ఇలా ర్యాక్లో పెట్టేసుకుంటాను. ఒకటి దాని తర్వాత ఒకటి పెట్టేస్తాను అనమాట. ఇందులో నాకు డ్రై మసాలాస్, బేసిక్ మసాలాస్ ఉంటాయి కదా, ఇలాచి, లవంగాలు ఇట్లాంటివి, అవన్నీ బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ కూడా నేను అందులోనే పెట్టుకుంటాను. ఎట్ ద సేమ్ టైం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఇట్లా నెంబర్ ఆఫ్ యూస్ చేస్తాం కదా కిచెన్లోకి. అవన్నీ కూడా చిన్న చిన్న వాటిల్లో పెట్టుకొని వాటికి లేబులింగ్ ఇచ్చుకొని అన్నీ కూడా నీట్గా ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట. సో ఏదైనా దొరకాలన్నా కూడా వెంటనే గ్రాబ్ చేసుకోవచ్చు. ఫంక్షనాలిటీ కూడా అలాగే ఉంటుంది, వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఎట్ ద సేమ్ టైం చూడడానికి చాలా ఆర్గనైజ్డ్గా అండ్ నీట్గా అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి లేజీ సూజన్ అనేది ప్రతి ఇంట్లో కంపల్సరీగా ఉండాల్సిన ఐటమ్ అండి. సో నేనైతే ఇందులో సీజనింగ్స్ ఉంటాయి కదా, పాస్తా సీజనింగ్, పిజ్జా సీజనింగ్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో పీనట్ బటర్ ఇవన్నీ కూడా ఒకటే దగ్గర పెట్టుకున్నాము అని అంటే మనం గ్రాబ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, వెతుక్కోవాల్సిన పని లేదు. ఇదే ఆర్గనైజర్ని తీసుకెళ్ళి మనం డ్రాలో పెట్టుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఫ్రిడ్జ్లో కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇవి కాకుండా ఇట్లా ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదండి, మనం డైలీ యూజ్ చేస్తాం, అది స్టవ్ పక్కన ఇలా పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నీట్గా ఉంటుంది చూడడానికి. అట్ ద సేమ్ టైం ఫంక్షనాలిటీ కూడా అలాగే ఉంటుంది, గ్రాబ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో నేనైతే ఇప్పుడు ఇలా ర్యాక్లో పెట్టేసుకున్నాను. మనకి ఏది కావాలి అంటే ఇలా తిప్పేసుకొని పిక్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయండి. ఈ వీడియోలో చూపించే అన్నీ కూడా కాస్ట్లీ ప్రొడక్ట్స్ అయితే నేను ఏమీ చూపించట్లేదు, అన్ని రీజనబుల్ ఉండే ప్రొడక్ట్సే చూపిస్తున్నాను. అండ్ చూపించింది ప్రతిదీ కొనాల్సిన అవసరం లేదండి. అది మీకు అవసరమా లేదా అనేది ఒకసారి ఆలోచించి పర్చేస్ చేయండి. నెక్స్ట్ అయితే వైర్ ఆర్గనైజర్ బాక్స్ అనమాట. ఇది మన ఇంట్లో చార్జర్స్, ఎక్స్టెన్షన్ బోర్డ్, ప్లగ్స్, వైర్స్ అన్నీ బయట కనిపిస్తే చాలా మెస్సీగా ఉంటుంది కదా, వాటన్నిటిని ఈ బాక్స్లో పెట్టేస్తే క్లీన్గా ఉంటుంది, సేఫ్గా కూడా ఉంటాయి అనమాట. నేను చూపిస్తున్నా చూడండి. ఇక్కడ నేను లోపల ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ పెట్టేశాను. అండ్ తర్వాత నేను డైలీ యూజ్ చేసుకుంటా కదా, మిక్సీ, జ్యూసర్, ఎయిర్ ఫ్రైయర్, రైస్ కుక్కర్ అన్నిటి ప్లగ్స్ కూడా నేను అక్కడ ఇన్సర్ట్ చేసి పెట్టేశాను అనమాట. అండ్ సింగిల్గా ఆఫ్ చేసుకునేటట్టు ఉంటుంది. ఇక్కడ ఇందులో నా కిచెన్ చాలా చిన్నదండి. సో కౌంటర్ టాప్ మీదే నేను ఇవన్నీ పెట్టేసుకున్నాను అండ్ కవర్ చేసుకుంటాను డస్ట్ పడకుండా అవన్నిటికి. సో అవన్నీ వైర్స్ అన్ని క్లమ్జీగా మెస్సీగా కనిపిస్తున్నాయి అని చెప్పానని ఈ బాక్స్ తీసుకొని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. వైర్స్ ఏమన్నా బయటకి రావాలి అంటే సైడ్ మీకు చూపిస్తున్నా చూసారా, ఓపెన్ ఉంటుంది, అలా మనకి వైర్స్ అనేవి బయటికి వస్తాయి అన్నమాట. సో దానిపైన ఇట్లా లిడ్ ఉంటుంది, అది క్లోజ్ చేసేసుకుంటున్నాను. మీకు మిడిల్లో హోల్ ఉంది కదా, ఏదైనా చార్జర్ వైర్ కావాలి అంటే అందులో నుంచి కూడా తీసుకొని పెట్టుకోవచ్చు. అండ్ దీనిపైన నేను అలెక్సా పెట్టుకుంటాను. కిచెన్లో అలెక్సా అనేది నాకైతే మ్యాండేటరీ థింగ్. సాంగ్స్ వింటూ అండ్ మార్నింగ్ కూడా సుప్రభాతం, విష్ణు సహస్రనామం ఇవన్నీ కూడా పెట్టుకుంటాను. అండ్ పైన క్యాండిల్ పెట్టానండి, బట్ నేను అది వెలిగించాను, తీసుకుంటాను ఎప్పుడైనా గ్రాబ్ చేసేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి బ్రెడ్ బాక్స్ కింద పెట్టుకున్నాను, వుడెన్ బ్రెడ్ బాక్స్ అనమాట. ఇది హోమ్ సెంటర్లో తీసుకున్నాను, నాకు చాలా నచ్చింది. ఇందులో అయితే బ్రెడ్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు ఈ బాక్స్ అనేది. సో చూడండి, ఇట్లా ఓపెన్ చేసేసుకొని బ్రెడ్ ప్యాకెట్ పెట్టాను, అది తీసుకొని ఈజీగా గ్రాబ్ చేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు అండ్ మనం క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. నాట్ ఓన్లీ బ్రెడ్ అండి, ఇందులో మనం నెంబర్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు, మసాలాస్ పెట్టుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం కిచెన్లో యూజ్ చేసుకునే కిచెన్ టూల్స్ ఉంటాయి కదా, నైఫ్స్ అట్లాంటివి కూడా ఇందులో అన్ని స్టోర్ చేసుకోవచ్చు, సీజర్స్, నైఫ్స్ అవి కూడా మీకు ఇలా కూడా పెట్టుకోవచ్చు అని చూపిస్తున్నా. ఇందులో జామ్ బాటిల్, అలాగే బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది యూస్ఫుల్ ఆర్గనైజర్ కిచెన్లో. చూడడానికి నీట్గా ఉంటుంది, చాలా క్లాసీగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం లోపల కూడా మనం ఏం పెట్టుకున్నామో కనిపించదు అండ్ ఫంక్షనాలిటీ కూడా అలాగే ఉంటుందన్నమాట. నా కిచెన్లోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అడిగారు ఏంటిది ఇది అని చెప్పానని. సో వన్ ఆఫ్ ది యూస్ఫుల్ ప్రొడక్ట్. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే
ఉంటాయి. చెప్పాను కదండి కౌంటర్ టాప్ మీదే నేను అన్నీ పెట్టుకుంటాను అని చెప్పానని. ఎగ్ బాయిలర్, రైస్ కుక్కర్, మిక్సీ అన్నీ పెట్టుకుంటాను. అవన్నీ కూడా ఈ స్టాండ్స్ పెట్టుకుంటాను. యాక్చువల్గా అయితే ఇవి ప్లాంటర్స్ అనమాట. బట్ నేను ఇవి పెట్టుకోవడానికి నేను పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నాను, కౌంటర్ టాప్ మీదే పెట్టుకోవచ్చు కదా పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే క్లీనింగ్కి ఈజీగా లేదు. సో క్లీనింగ్కి కూడా ఈజీగా ఉండాలి అని అంటే సో ఇలా ప్లాంటర్స్ పెట్టాను అనుకోండి, కింద హ్యాండ్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది క్లీన్ చేసుకోవడానికి, డస్ట్ అనేది పడకుండా ఉండడానికి. సో కౌంటర్ టాప్ ఎప్పుడైతే నేను క్లీన్ చేస్తానో ఇక్కడ కింద కూడా డైలీ క్లీన్ చేసేస్తూ ఉంటాను. నీట్గా ఉంటుంది, చూడ్డానికి కూడా క్లమ్జీగా ఉండదు. సో డస్ట్ అనేది ప్రీవియస్ వీడియోస్లో కమెంట్ చేశారు, ప్లాంటర్స్ కదా, ఐరన్వి కదా, ఎలక్ట్రానిక్ పెడితే ఏం కాదా అని. ఏమీ కాదండి, 3 years నుంచి యూజ్ చేస్తున్నాను, నాకైతే ఏమీ డిఫెక్ట్ అయితే రాలేదు. ఇదైతే ప్యాన్ తవా ఆర్గనైజర్ అనమాట. ఇది ఐరన్ది, చాలా వెయిట్ ఉంటుంది, బట్ యూజ్ అయితే అలాగే ఉంటుందండి. ఇది ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను నేను మీకు. ఇలా అడ్డంగా కూడా పెట్టేసుకొని ఇట్లా మనం యూజ్ చేస్తాం కదా కిచెన్లో ప్యాన్స్, తవాస్, సో ఇవన్నీ కూడా ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఒకదాని తర్వాత ఒకటి నీట్గా ఉంటాయి చూడడానికి, అండ్ తీసుకోవడానికి కూడా వెంటనే తీసేసుకోవచ్చు, గ్రాబ్ చేసేసుకోవచ్చు. సో నిలువుగా కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. మీకు చూపిస్తున్నా చూడండి, అలా పెట్టేసుకోవచ్చు అనమాట. మనకి ఏది కావాలి అంటే అది వెంటనే తీసేసుకోవచ్చు. ఆర్గనైజింగ్ అంటేనే అదండి, మనం వెంటనే తీసేసుకోవాలి, వెతుక్కోవాల్సిన పని ఉండదు, అలా చూసుకోవాలన్నమాట, అలా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను సిలిండర్ పక్కన ఇలా పెట్టేసుకొని ఆర్గనైజ్ చేసేసుకున్నాను, నీట్గా ఉంటుంది. డోర్ క్లోజ్ చేసేసుకున్నాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఈ స్మాల్ ఆర్గనైజర్, ట్రే ఆర్గనైజర్లో నేను బ్లెండర్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇందులో పెట్టేసుకున్నాను అనమాట. సో ఇందులో ఒకదాని మీద ఒకటి పెట్టేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటాయి, కదలకుండా ఉంటాయి. అండ్ నా పైన ఉంది కదండి ఒక ర్యాక్, మీకు చూపిస్తున్నా కదా, ఇందులో నేను ఒక పక్కకి ఇలా పెట్టేసుకుంటాను. నేను ఎప్పుడన్నా బ్లెండర్ యూస్ చేయాలి అంటే వెంటనే తీసేసుకుంటాను. ఆ ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది, మొత్తం అన్ని తీసి వెతకాల్సిన పని ఉండదు అనమాట. సో ఇప్పుడు ఒక బాక్స్లో నేను కేక్ చేసుకోవడానికి యూస్ చేసే హ్యాండ్ బ్లెండర్ అండ్ శాండ్విచ్ మేకర్, ఈ రెండు కూడా నేను ఒకటే బాక్స్లో పెట్టేసుకుంటున్నాను. ఇలా ఈజీగా నీట్గా ఉంటాయి. నేను ఎప్పుడన్నా శాండ్విచ్ చేయాలన్నా వెంటనే ఈజీగా తీసేసుకోవచ్చు, ఇలా బాక్స్లో పెట్టేసుకొని పెట్టుకుంటే. అండ్ పైన మీకు ఇంకొక బాక్స్ కనిపిస్తుంది కదండి, అందులో ఏంటంటే నా మిక్సీకి చాలా ఎక్స్టెన్షన్స్ అవన్నీ వచ్చాయి అనమాట. సో అవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టుకున్నాను. ఏది కావాలి అంటే అది వెంటనే పిక్ చేసుకోవాలి, వెతుక్కోవాల్సిన పని ఉండకుండా ఉంటుందని అలా పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చేసి అండర్ షెల్ఫ్ హ్యాంగర్ అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇలా పెట్టేసుకోవాలి షెల్ఫ్కి. చాలా స్టడీగా ఉంటుందండి, వెయిట్ కూడా చాలా ఆపుతుంది. ఇది చిన్న సైజ్ కూడా అవైలబుల్ ఉంది, తీసుకున్నాను నేను రూమ్లోకి యూస్ చేద్దామని తీసుకున్నాను అనమాట. అండ్ పెద్దదైతే కిచెన్లో ఇలా పెట్టేసుకుంటాను. దీనికి నెంబర్ ఆఫ్ హ్యాంగ్ చేసుకోవచ్చు, గరిటెలు హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదు అంటే డైలీ యూజ్ చేస్తాం కదా ఇట్లాంటి యుటెన్సిల్స్, సిజర్స్, నైఫ్స్ ఇట్లాంటివి హ్యాంగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నేనేవి ఎక్కువ యూజ్ చేస్తున్నానో అవి మాత్రం ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నాను అనమాట. ఫన్నెల్, స్ట్రా క్లీనర్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి మిస్ అవుతూ ఉంటాయి కదా, సో అవన్నీ ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నాను నేను. అలాగే ఫిల్లింగ్కి ఈజీగా ఉంటుందని ఈ ఫన్నెల్ గ్రాసరీ ఫిల్లింగ్కి, అట్ ద సేమ్ టైం గ్రేటర్స్ ఇలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. నాప్కిన్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ వాటికి ఇది యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా వెయిట్ అయితే ఆపుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కప్ హోల్డర్, నేను మగ్స్ పెట్టుకుంటాను కదా అదనమాట. నాట్ ఓన్లీ మగ్స్ కండి, ఇది అయితే ఇలా పెట్టుకోవడానికి డైలీ యూస్కి టీ, కాఫీ కంటైనర్స్ పెట్టుకోవచ్చు. ఇలా సాల్ట్, కారం, పసుపు ఇట్లా కంటైనర్స్ పెట్టుకోవచ్చు. సీజర్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు కింద, నెంబర్ ఆఫ్ వాటికి యూస్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ మగ్స్ పెట్టుకున్నాను, నాకైతే ఇది చాలా బాగుంటుంది, లుక్ అనిపించింది. నేను మెయిన్ తీసుకుంది కూడా దాని పర్పసే. అలాగే ఇక్కడ నాప్కిన్ పెట్టుకోవడానికి కూడా ఒక హ్యాంగర్ లాగా ఉందన్నమాట. సో ఇక్కడ నాప్కిన్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే వాటర్ బాటిల్ హోల్డర్. ఇది మా ఇంట్లో అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ బై అండి, వాటర్ బాటిల్ హోల్డర్ అనేది. వాటర్ బాటిల్ ఫిల్ చేసుకోగానే వెంటనే నేను పెట్టేసుకుంటాను అనమాట, దానిలో పెట్టేసుకుంటాను. ఎవరికి కావాలంటే ఈజీగా గ్రాబ్ చేసుకుంటారు. వాటర్ బాటిల్స్కి కూడా హోల్డర్ అవసరమా అంటే అవసరం అండి, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారనమాట. మా ఇంట్లో నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను, అందుకనే ఇది తీసుకున్నాను నేను. ఇందులో నిలువుగా పెట్టుకోవచ్చు, లేదు అంటే అడ్డంగా తిప్పి కూడా పెట్టుకోవచ్చు. మీకు చూపిస్తాను నేను, చూడండి ఇలా పెట్టేసుకొని కూడా పెట్టుకోవచ్చు. మీకు ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు.
బై ద వే మేము ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టామండి, ఫ్రిడ్జ్ వాటర్ తాగమన్నమాట. సో అందుకని ఫిల్ చేసుకోగానే ఇలా పెట్టేసుకుంటాను, రూమ్లోకి తీసుకెళ్ళడానికైనా ఈజీగా ఉంటుంది అని చెప్పానని. లేదు అంటే వాటర్ బాటిల్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇట్లాంటి స్టాండే అవసరం లేదండి, ఇట్లాంటి బాస్కెట్స్ మన ఇంట్లో చాలానే ఉంటాయి. నేను కూడా ఇదివరకు ఇలాంటి బాస్కెట్లోనే ఆర్గనైజ్ చేసుకున్నాను, ఇలా పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇది పర్చేస్ చేశాను నాకు నచ్చి. సో మీకు రెండిటి లింక్స్ ఇస్తాను, మీకు ఏది కావాలంటే అది పర్చేస్ చేయొచ్చు. వాటర్ బాటిల్ స్టాండ్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్. ఇది వచ్చేసి అండర్ షెల్ఫ్ క్యాబినెట్ ఆర్గనైజర్. ఇది నేను ఐకియాలో పర్చేస్ చేశాను. అండర్ షెల్ఫ్కి ఇలా పెట్టుకోవాలన్నమాట. హ్యాంగర్ ఎలా అయితే హ్యాంగ్ చేసుకున్నామో ఇందాక, ఇలాగే షెల్ఫ్లోగా పెట్టేసుకోవాలి. ఒక ర్యాక్ లాగా ఉంటుంది, స్టర్డీగా ఉంటుంది. సో ఇక్కడైతే నేను ఐకియా నుంచి తీసుకున్న గ్లాసెస్ అయితే పెట్టుకొని చూపిస్తున్నా. గాజు గ్లాసులు పెట్టుకోవచ్చు, బౌల్స్ పెట్టుకోవచ్చు, ప్లేట్స్ పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా సాల్ట్, టీ, కాఫీ కంటైనర్స్ పెట్టుకోవచ్చు, ఇలా డైలీ మసాలాస్ పెట్టుకోవచ్చు. అబ్బో నెంబర్ ఆఫ్ వాటికి యూజ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మెడిసిన్స్ కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి, మీకు ఎదురుకి కనిపించాలి వెంటనే అని చెప్పానని. ఇంకొకటి అడ్డంగా కొంచెం స్పేస్ అనేది అడ్డంగా ఎక్కువ ఉంటుంది, అది కూడా ఒకటి తీసుకున్నాను. అందులో గాజు గ్లాసులు పెట్టుకోవచ్చు, మగ్స్ పెట్టుకోవచ్చు, నెంబర్ ఆఫ్ విధాలుగా ఇది యూజ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఇన్ ద కిచెన్, ఇంట్లో ఎక్కడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసేది ప్లేట్ హోల్డర్ అనమాట. ఇందులో ఇది ప్లేట్ హోల్డర్ అనే కానీ నెంబర్ ఆఫ్ విధాలుగా ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తున్నా కదా అలా కంటైనర్స్ పెట్టుకోవచ్చు. బట్ నేనైతే షెల్ఫ్లో ఇలా 3 టైర్ ర్యాక్ ఇది పెట్టేసి నేను కంచాలు, ప్లేట్స్ అన్నీ ఇలా పెట్టేసుకుంటాను అనమాట. ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు, ఒకదాని బట్టి ఒకటి తీసి వెతుక్కోవాల్సిన పని లేకుండా. ఏది కావాలంటే ఏ ప్లేట్ కావాలంటే ఆ ప్లేట్ తీసుకోవచ్చు. చిన్న ప్లేట్స్ అయితే పైన, ఇట్లా గుంట పళ్ళాలు అయితే కింద, అండ్ కింద అయితే కంచాలు. ఈజీగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇలా ప్లేట్ క్లోజ్ చేసేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ ప్లేట్ హోల్డర్ అనమాట. ఫస్ట్ మీకు బ్యాంబూ ప్లేట్ హోల్డర్ చూపించాను కదా, ఇది ఐరన్ ప్లేట్ హోల్డర్. ఇందులో ప్లేట్స్ మనం పెట్టుకోవచ్చు అనమాట. క్రాకరీకి సంబంధించిన ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను దీని మీద ఇలా పెట్టేసుకుంటాను. ఇది కూడా ఐకియాలోనే తీసుకున్నాను, చాలా రీజనబుల్ కాస్ట్ అండ్ ఫంక్షనల్గా ఉంటుందండి, చూడ్డానికి కూడా బాగుంటుంది. నేను ప్లేట్స్ అయితే అన్నీ ఇలా పెట్టేసుకుంటాను అండ్ నీట్గా ఉంటుంది. నాకే కాదు మా ఇంట్లో వాళ్ళు యూజ్ చేసుకోవడానికి కూడా మంచిగా ఉంటుందని. నెక్స్ట్ ఇది కూడా ఐకియాలోనే తీసుకున్నాను. యాక్చువల్గా ఇది బుక్ ఫ్లోటింగ్ షెల్ఫ్ అనమాట. బట్ నేనైతే ఈ కిచెన్లో ఇది పెట్టుకొని డైలీ నానబెట్టుకుంటాం కదా, నెక్స్ట్ డే మార్నింగ్ సోప్ చేసుకొని తాగడానికి. సో అవన్నీ ఇందులో పెట్టుకున్నాను అనమాట. చియా సీడ్స్, సబ్జా సీడ్స్, అలాగే అడియాలు, ఆల్మండ్స్ ఇవన్నీ పెట్టుకున్నాను. ఇందులో ఇవే కాదండి, మీకు ఏది కావాలి అంటే అది పెట్టుకోవచ్చు. చిన్న చిన్న మసాలాస్ అట్లాంటివి అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా నాకు ఇక్కడ స్లిప్ అయింది, ఇలాంటివి కూడా జరుగుతాయి వీడియో తీసేటప్పుడు. చూసారు కదండి ఇవాల్టి వీడియో అయితే అది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంతసేపు చూసారు అని అంటే ఏదో ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కానీ మీ అందరికీ నచ్చే ఉంటుందని అయితే అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అందరికీ యూస్ఫుల్ అయ్యేదే కాబట్టి షేర్ కంపల్సరీగా చేసుకోండి, సో దట్ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ తీసుకుంటారు. అండ్ ఇందులో చాలా కాస్ట్లీ అయితే ఏమీ లేవు, అన్నీ రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి. అవన్నీ నేను కింద లింక్స్ ఇస్తాను, ఎవరికన్నా కావాలి అంటే పర్చేస్ చేయొచ్చు. అండ్ బై ద వే ఇవన్నీ ఒక్కసారి పర్చేస్ చేసి పెట్టుకుంటే మల్టిపుల్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు, వేరే వేరే ప్లేసెస్లో యూస్ చేసుకోవచ్చు, వేరే వేరే వాటికి యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్స్, మినిమల్ ప్రొడక్ట్స్ అండ్ ఆర్గనైజింగ్కి బాగుంటుంది, అలాగే ఫంక్షనల్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, ఎస్థెటిక్గా ఉంటుంది అనమాట. సో ఇలా చిన్న చిన్న కిచెన్స్లోకి ఇలాంటివి చాలా యూజ్ అవుతాయండి. నాన్ మాడ్యులర్ కిచెన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి. నేను నా అవసరాన్ని బట్టి కొనుక్కుంటూ వచ్చానన్నమాట. ఇవి చాలామందికి యూజ్ అవుతుంది అని చెప్పానని నేను షేర్ చేసుకున్నా. జస్ట్ కిచెన్లో మట్టికే ఇట్లా ఆర్గనైజర్స్ తోటి నేను ఆర్గనైజ్ చేసుకోలేదు, నేను ఇంట్లో మల్టిపుల్ వేస్లో మల్టిపుల్ కింద నేను ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. సో అవన్నీ కూడా నేను మీతో ఫ్యూచర్ వీడియోస్లో 100% షేర్ చేసుకుంటాను. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలి అంటే మీరు కంపల్సరీగా లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. మీ లైకే నాకు మోటివేషన్. ఓకేనా, ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.